హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో భాగంగా మనం ప్రజెంట్ ఏం డిస్కస్ చేస్తున్నాం? ఢిల్లీ సుల్తాన్ల గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. సో మనం లాస్ట్ వీడియోలో ఏమేమి డిస్కస్ చేసాం? బానిస వంశ స్థాపకుడైన కుతుబుద్దీన్ ఐబక్, ఆరామ్ షా, ఇంకా ఇల్తుట్మిష్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో మనం బానిస వంశం గురించే డిస్కస్ చేస్తాం. బానిస వంశం అంటే ఇల్తుట్మిష్ యొక్క కొడుకు రక్నుద్దీన్ ఫిరోజ్ షా, రక్నుద్దీన్ ఫిరోజ్ షా యొక్క సిస్టర్ ఏమో ఈ రజియా సుల్తానా అన్నమాట. వీళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. బానిస వంశంలో మెయిన్ బాల్బన్ అన్నమాట, చాలా ప్రవేశపెడతాడు. ఇల్తుట్మిష్ కూడా మెయిన్. సో ఈ వీడియోలో మనం రజియా సుల్తానా, రక్నుద్దీన్ ఫిరోజ్ షా, బాల్బన్ గురించి మెయిన్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనం లాస్ట్ వీడియోలో ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 5 రాజవంశాలు పరిపాలించాయి అని చెప్పి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ రాజవంశాలు ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ పరిపాలించిన వంశం బానిస వంశం, సెకండ్ ఖిల్జీ వంశం అన్నమాట, థర్డ్ తుగ్లక్ వంశం, దీని తర్వాత ఫోర్త్ వన్ ఏమో సయ్యద్ వంశం, ఫిఫ్త్ వన్ ఏమో లోడి వంశం అన్నమాట. సో ఈ 5 రాజవంశాలు దగ్గర దగ్గర 360 సంవత్సరాలు పరిపాలించాయన్నమాట. సో దీంట్లో మనం ఫస్ట్ బానిస వంశం గురించి డిస్కస్ చేస్తున్నాం. బానిస వంశంలో భాగంగా ఇప్పుడు మనం ఈ ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నాం? రక్నుద్దీన్ ఫిరోజ్ షా. ఇల్తుట్మిష్ గురించి అయిపోయింది, రక్నుద్దీన్ ఫిరోజ్ షా అన్నమాట. సో ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ షాను అణచివేసేసి వాళ్ళ అక్కనే చంపిస్తుంది, రజియా సుల్తానాయే చంపేస్తుంది అన్నమాట రక్నుద్దీన్ ఫిరోజ్ షాను. సో ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ షాను చంపేసి చాలా బలహీన పాలకుడు అన్నమాట. ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ షా చాలా బలహీన పాలకుడు అన్నమాట. సో అతన్ని వధించేసి వాళ్ళ సిస్టర్ అయిన రజియా సుల్తానా పరిపాలనకు దిగుతుంది. సో ఈ 5 రాజవంశాల్లో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది తుగ్లక్ వంశం, తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం అన్నమాట. అయితే ఈ బానిస వంశంలో లాస్ట్ అతను కైకుబాద్ అన్నమాట. ఈ కైకుబాద్ ని ఫిరోజ్ షా ఖిల్జీ చంపేసి ఈ బానిస వంశాన్ని అంతం చేశాడు. సో ఫిరోజ్ షా ఖిల్జీ నెక్స్ట్ ఖిల్జీ వంశం యొక్క స్థాపకుడు అన్నమాట. సో ఇలా బానిస వంశం అనేది అంతమవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ బానిస వంశంలోని రుక్నుద్దీన్ ఫిరోజ్ షా, ఇల్తుట్మిష్ కొడుకు అయిన రుక్నుద్దీన్ ఫిరోజ్ షా గురించి చూద్దాం. వాళ్ళ అక్క ఎలా అంతం చేస్తుంది ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ రుక్నుద్దీన్ ఫిరోజ్ షా అత్యంత తక్కువ కాలం పరిపాలించిన సుల్తాన్. అయితే ఇక్కడ ఆరామ్ షా అనేవారు 8 నెలలు పరిపాలించిన, అతని కంటే తక్కువ నెలలు పరిపాలించింది ఈ రుక్నుద్దీన్ ఫిరోజ్ షా అన్నమాట. ఇతని యొక్క పాలనా కాలం కేవలం 6 నెలలు మాత్రమే. సో చాలా బలహీన పాలకుడు అన్నమాట. ఇల్తుట్మిష్ యొక్క కుమారుడు, బానిస వంశంలో అత్యంత బలహీనుడు మరియు అతి తక్కువ కాలం ఢిల్లీని పరిపాలించాడనమాట. సో ఈ బానిస వంశంలో అతి తక్కువ కాలం పరిపాలించింది ఈ రుక్నుద్దీన్ ఫిరోజ్ షా. రుక్నుద్దీన్ ఫిరోజ్ షా ఎవరి కొడుకో తెలుసు కదా, ఇల్తుట్మిష్ యొక్క కుమారుడు అన్నమాట. అయితే ఇల్తుట్మిష్ గురించి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. టంకా, జిటాల్ అనే నాణాలను ప్రవేశపెడతాడు. టంకా అంటే వెండి నాణం అన్నమాట, జిటాల్ అంటే రాగి నాణం. ఇవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం లాస్ట్ వీడియోలో ఇవన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఇల్తుట్మిష్ యొక్క కుమారుడే ఇతను అన్నమాట. కేవలం 6 నెలలు మాత్రమే పరిపాలించాడు. చాలా బలహీన పాలకుడు అన్నమాట. ఇల్తుట్మిష్ తన కుమార్తె రజియాను వారసురాలుగా ప్రకటించినప్పటికీ నాటి ప్రభు వర్గం ఇతన్ని సుల్తాను చేసింది. సో ఆడవారిని సుల్తాన్ గా చేయడం అక్కడ ఉండే ప్రభు వర్గం ఒప్పుకోలేదన్నమాట. సో అలా అని చెప్పి ఈ రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను సుల్తాను చేశారన్నమాట. అయితే రుక్నుద్దీన్ భోగలాసుడైనందువల్ల తల్లి షాతుర్ ఖాన్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సో అర్థమైంది కదా, ఇతను బలహీనుడు అవ్వడం వల్ల ఇంకా భోగ విలాసుడైనందువల్ల అతని తల్లి షాతుర్ ఖాన్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఆమె అవినీతి వల్ల రుక్నుద్దీన్ వధించబడ్డాడు. అయితే తల్లి షాతుర్ ఖాన్ అవినీతి చేయడం వల్ల ఈ రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను చంపేస్తారు. సో ఆమె అవినీతి వల్ల రుక్నుద్దీన్ ఫిరోజ్ షా వధించబడ్డాడు. తదనంతరం రజియా సింహాసనం అధిష్ఠించింది. సో ఈ రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను కూడా ఈ రజియా సుల్తానాయే చంపేస్తుంది అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా, ఇల్తుట్మిష్ యొక్క కుమారుడు ఈ రుక్నుద్దీన్ ఫిరోజ్ షా, ఇల్తుట్మిష్ యొక్క భార్య ఈ షాతుర్ ఖాన్. సో ఈ ఫస్ట్ ఇతన్ని రాజు చేస్తారన్నమాట. ఎవరు ఇతన్ని సుల్తాన్ చేస్తారు, రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను సుల్తాన్ చేస్తారు. సో అతని పేరు మీద తల్లి పరిపాలన చేస్తుంది. ఈమె అవినీతి చేయడం వల్ల సో ఇతన్ని వధించేస్తారనమాట. రుక్నుద్దీన్ ఫిరోజ్ షాను రజియా సుల్తానా వధించేస్తుంది. సో నెక్స్ట్ రజియా సుల్తానా వస్తుందన్నమాట. చూద్దాం. రజియా సుల్తానా ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ. సో చాలా ఇంపార్టెంట్ అన్నమాట రజియా సుల్తానా గురించి. ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ ఈ రజియా సుల్తానా. ఒక స్త్రీది మతపరంగా ఇస్లాం రాజ్యాన్ని పాలించడం నాటి ఛాందస్తుల దృష్టిలో విరుద్ధం. సో ఒక స్త్రీ ఇక్కడ రాజ్యాన్ని పరిపాలించడం అనేది అప్పుడు ఉన్న ప్రభుల వర్గంలో చాలా విరుద్ధం అన్నమాట. సో చాలా మంది ఈమెపై తిరుగుబాట్లు కూడా చేస్తారు. అయితే మిరాజుద్దీన్ సిరాజ్ ప్రకారం ఆమె పాలనా కాలం 3 సంవత్సరాల 6 నెలల 6 రోజులు అన్నమాట.
సో అర్థమైంది కదా. ఈ మిర్హాజుద్దీన్ సిరాజ్ రచన తబకత్ ఈ నసీరీ అనే గ్రంథంలో ఈమె యొక్క పరిపాలన కాలం ఎంత? 3 సంవత్సరాల 6 నెలల 6 రోజులు మాత్రమే. సో అతని యొక్క రచన ఇక్కడ మిర్హాజుద్దీన్ సిరాజ్ యొక్క రచన తబకత్ ఈ నసీరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. చెప్తున్నప్పుడు వీలైతే బుక్ పక్కన పెట్టుకుని నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, రజియాపై మొదటి తిరుగుబాటు చేసింది లాహోర్ రాష్ట్ర పాలకుడు రజియాద్దీన్ని అణచివేసింది. సో ఈమెపై అంటే ఒక స్త్రీ పరిపాలించడం అనేది విరుద్ధం కాబట్టి ఈమెపై చాలా తిరుగుబాట్లే వస్తాయన్నమాట. ఫస్ట్ ఈమెపై తిరుగుబాటు చేసింది ఎవరు? లాహోర్ పాలకుడు అన్నమాట. దీన్ని రజియా సుల్తానా అణచివేసింది. నెక్స్ట్, తురుష్కేతరులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చింది. ఈమె తురుష్కేతరులు ఉంటారు కదా, వాళ్ళకి ఉన్నత ఉద్యోగాలు ఇచ్చింది. ఇవన్నీ కూడా తర్వాత తిరుగుబాటుకు కారణమయ్యాయి అన్నమాట. తురుష్కేతరులకు ఉన్నత ఉద్యోగాలు ఇచ్చింది. అబిసీనియాకు చెందిన బానిస మాలిక్ యాకూబ్ను అశ్వదళాధిపతిగా నియమించింది. అర్థమైంది కదా. అబిసీనియాకు చెందిన మాలిక్ యాకూబ్ను అశ్వదళాధిపతిగా నియమించింది. అయితే ఇక్కడ అశ్వదళాధిపతి అంటే అమీర్ ఈ అఖూర్ అని చెప్పి అంటారనమాట. అమీర్ ఈ అఖూర్ అంటే ఇతని పేరు కాదండి. అశ్వదళాధిపతి అంటే అమీర్ ఈ అఖూర్ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్, రజియా సుల్తానా ఇంకేమేం చేసిందో చూద్దాం. స్త్రీ పాలనను వ్యతిరేకిస్తూ సర్దార్ వజీర్ మహమ్మద్ జునైద్ ఆధ్వర్యంలో కుట్ర జరిగింది. తిరుగుబాటు చేసిన రాష్ట్రాలు ముల్తాన్, లాహోర్, బదాయూన్, బటిండా. సో ఇక్కడ బటిండా అంటే గుర్తుందా? బటిండా అనేది మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఈ బటిండా దుర్గాన్ని ఎవరు ఆక్రమించారు? సో ఈ బటిండా దుర్గాన్ని గోరీ ఆక్రమించినప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్కి ఈ గోరికి మధ్య ఫస్ట్ తైరన్ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో గోరీని ఫస్ట్ ఎవరు ఆహ్వానిస్తారు? జయచంద్రుడు ఆహ్వానిస్తాడు కదా. గోరీ రాగానే వచ్చి ఈ బటిండా దుర్గాన్ని ఆక్రమిస్తాడనమాట. బటిండా దుర్గాన్ని ఆక్రమించినందుకు ఫస్ట్ తైరన్ యుద్ధం అనేది సంభవిస్తుంది. ఎవరెవరికి మధ్య? పృథ్వీరాజ్ చౌహాన్కి మధ్య, గోరికి మధ్య ఫస్ట్ తైరన్ యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. దీంట్లో పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు అని చెప్పాను కదా. సో ఇక్కడ బటిండా అనగానే నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది అనమాట. నెక్స్ట్, బటిండా యొక్క తిరుగుబాటు గురించి చూద్దాం. మాలిక్ ఇఖ్తియారుద్దీన్ బటిండా యొక్క పాలకుడు అన్నమాట. ఇతను కూడా తిరుగుబాటు చేశాడు. రజియా అబినీసియా బానిస యాకూబ్ను కలిసి దాడికి వెళ్లారు. అయితే ఇతను తిరుగుబాటు చేయడం వల్ల రజియా అబినీసియా యొక్క బానిస యాకూబ్ కలిసి దాడికి వెళ్లారన్నమాట. నెక్స్ట్, యాకూబ్ వధించబడ్డాడు. ఈ యాకూబ్ రజియాతో కలిసి ఉన్న యాకూబ్ వధించబడ్డాడు. రజియా బందీ అయ్యింది. రజియానే బంధించారన్నమాట. ఢిల్లీలో బహరామ్ షా సుల్తాన్ గా ప్రకటించుకున్నాడు. సో అర్థమైంది కదా. ఇక్కడ రజియా ఏమో బందీగా వెళ్ళిపోయింది, యాకూబ్ ఏమో మరణించాడు. దాని తర్వాత ఈ ఢిల్లీలో సుల్తాన్ గా ఎవరున్నారు? నెక్స్ట్ బహరామ్ షా ఉన్నారన్నమాట. రజియా అల్తూనియాను వివాహం చేసుకుని ఢిల్లీపై దండెత్తింది. సో ఇక్కడ రజియాను బంధించారు కదా, అర్థమైంది కదా. రజియాను బంధించారు ఎవరు? ఇక్కడ అల్తూనియా అనే అతను ఈ రజియాను బంధించాడు. సో అక్కడే రజియా ఏం చేస్తుందంటే ఈ అల్తూనియాను వివాహం చేసుకుంటుందన్నమాట. మధ్య మార్గంలో కైతాల్ వద్ద అక్టోబర్ 13, 1240 చిహల్గని సర్దార్లచే ఇద్దరు వధించబడ్డారు. సో ఇతను ఎవరు? అల్తూనియా ఇంకా ఈ రజియా సుల్తానా. ఎక్కడ? ఏ డేట్న? అక్టోబర్ 13, 1240 చిహల్గని సర్దార్లచే ఇద్దరు కూడా వధించబడ్డారన్నమాట. అయితే ఈ చిహల్గని అనేది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసు కదా. ఇల్టుట్మిష్ కాలంలో చిహల్గని అనేది స్టార్ట్ అయింది. ఇది చిహల్గని అంటే మంత్రుల సమూహం. దీంట్లో మెయిన్గా 40 మంది సభ్యులు ఉంటారన్నమాట. సో ఇది తర్వాత దీంట్లో ఇక్కడ మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఇక్కడ మెయిన్ బాల్బన్ గురించి ఉంటుంది. బాల్బన్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు, తనకు తానే దేవుడు అని చెప్పి ఫీల్ అవుతాడన్నమాట. అయితే ఈ చిహల్గనిని కూడా తనే అంతం చేసేస్తాడు. కానీ బాల్బన్ ఈ చిహల్గనిలోని వ్యక్తి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను చెప్పేటప్పుడు మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదనమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో చిహల్గని బహరామ్ షా ఇల్టుట్మిష్ యొక్క చిన్న కుమారుడు. ఈ బహరామ్ షా అనే అతను ఇల్టుట్మిష్ యొక్క చిన్న కుమారుడు. ఇక్కడ రజియా సుల్తానా వెళ్ళిపోతుంది కదా, రజియా సుల్తానా వధించబడుతుంది. ఇక్కడ ఢిల్లీ యొక్క సుల్తాన్గా ఇక్కడ బహరామ్ షా ఉంటాడనమాట. చిహల్గని సహాయంతో సింహాసనం ఎక్కి చిహల్గని చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. సో ఇతను చిహల్గనియే ఇతని సింహాసనం అధిష్ఠించేలా చేసిందన్నమాట. కానీ చివరికి చిహల్గని చేతిలోనే ఇతను వధించబడ్డాడు. నెక్స్ట్, మసూద్ షా చిహల్గనిచే సింహాసనాన్ని అధిష్ఠించిన రెండవ పాలకుడు. అయితే ఈ బహరామ్ షా తర్వాత చిహల్గనిచే సింహాసనాన్ని అధిష్ఠించిన అతను ఈ మసూద్ షా అన్నమాట. ఇతను రెండవ పాలకుడు. ఇతని కాలంలో మంగు నాయకత్వంలో మంగోలుల దాడి చేయగా బాల్బన్ వారిని ఓడించాడు. సో మంగు నాయకత్వంలో మంగోలులు దాడి చేశారన్నమాట. వారిని బాల్బన్ వధించేస్తాడు. సో ఓడించేస్తాడు. దీనితో బాల్బన్ కీలక వ్యక్తిగా మారాడు. సో ఈ చిహల్గనిలో
వీళ్ళని వధించడం వల్ల చిహన్ గలీలో మెయిన్ వ్యక్తిగా ఈ బాల్బన్ మారాడు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇతనిని చిహల్ గనీని లెక్క చేయనందున, సో ఈ మసూద్ షా చిహల్ గనీని లెక్క చేయనందువలన బాల్బన్ ఇతన్ని తొలగించి నాసూరుద్దీన్ మహమ్మద్ షాను సింహాసనం కూర్చోబెట్టాడు. సో అర్థమైంది కదా, ఇతను చిహల్ గనీని లెక్క చేయనందున ఇతన్ని తీసేసి నెక్స్ట్ ఎవరిని చేశారు సింహాసనం అధిష్ఠించేలా నాసూరుద్దీన్ మహమ్మద్ షాను సింహాసనం అధిష్ఠించేలా చేశారన్నమాట. సో ఇతన్ని నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్గా చేశారన్నమాట. అయితే ఇతను 60 ఏళ్ల వృద్ధుడు. ఇతను ఏం చేస్తాడంటే ఖురాన్ పత్రాలను అమ్ముకునే వ్యక్తి అన్నమాట. 40 ఏళ్ల వృద్ధుడు అన్నమాట. ఇతన్ని బాల్బన్ సింహాసనం అంటే ఢిల్లీ సుల్తాన్గా చేశాడనమాట. తర్వాత బాల్బన్ ఇతని కుమార్తెనే వివాహం చేసుకుంటాడు. అర్థమైంది కదా, ఈ నాసూరుద్దీన్ మహమ్మద్ షా యొక్క కూతురునే బాల్బన్ వివాహం చేసుకుంటాడనమాట. ఇక్కడ ఈ వీడియోలో నేను మెయిన్గా బాల్బన్ గురించే ఫోకస్ చేస్తాను. అయితే బాల్బన్ గురించి చాలా ఇంపార్టెంట్ అనమాట. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలా అంటే తినే చాలా ఓన్ దేవుడు అని చెప్పి ఫీల్ అయిపోతాడు. తను వన్స్ ఢిల్లీ సుల్తాన్గా అయిన తర్వాత నార్మల్ ప్రజలతో మాట్లాడడం మానేస్తాడన్నమాట. ఇంకా సిజ్దా ఫైబోస్ అనే కొత్త పద్ధతులను ప్రవేశపెడతాడన్నమాట. ఇక్కడ సిజ్దా అంటే శాస్త్రాంగ నమస్కారం, అంటే భూమిపై మన మొత్తం శరీరం భూమిపై ఉండి తనకి నమస్కారం చేయాలన్నమాట. ఫైబోస్ అంటే తన పాదాలను ముద్దాడడం, తను రాజు దేవుళ్ళ లెక్క తన పాదాలను ముద్దాడడం అని చెప్పి అర్థం అనమాట. వన్స్ తిను రాజు అయిన తర్వాత ఇతనికి ఉండే వ్యసనాలను మానేస్తాడు, తను ఒక దేవుళ్ళలాగా ఫీల్ అవుతాడు అనమాట. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ బాల్బన్ గురించి వచ్చేటప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇది నెక్స్ట్ నాసీరుద్దీన్ మహమ్మద్ షా ఢిల్లీ సుల్తాన్గా ఎవరు చేశారు, బాల్బన్ చేశారన్నమాట. ఎవరిని తొలగించేసి, సో ఈ మసూద్ షాను తొలగించేసి చిహల్ గనీని లెక్క చేయనందువల్ల మసూద్ షాను తొలగించేసి 60 ఏళ్ల వృద్ధుడైన ఖురాన్ పత్రాలు అమ్ముకునే ఈ నాసీరుద్దీన్ మహమ్మద్ షాను బాల్బన్ రాజు చేశాడనమాట. అంటే ఢిల్లీ సుల్తాన్ చేశాడనమాట. ఖురాన్ పత్రాలను అమ్ముకుంటూ జీవించిన 60 ఏళ్ల వృద్ధుడు ఇతను. అర్థమైంది కదా, నాసీరుద్దీన్ మహమ్మద్ షా 60 ఏళ్ల వృద్ధుడు అత్యంత సాదాసీదా జీవితం గడిపాడు. ఇతని ప్రధాని బాల్బన్. సో బాల్బన్ నియమించాడు కదా, నాసీరుద్దీన్ బాల్బన్ కూతురిని వివాహం చేసుకున్నాడు. సో నాసీరుద్దీన్ యొక్క కూతుర్ని ఈ బాల్బన్ వివాహం చేసుకున్నాడు అనమాట. ఇతని కాలంలో బాల్బన్ నాయకత్వంలో మేవాటీలు అనే దొంగలను గుంపును పూర్తిగా నిర్మూలించారు. సో ఇక్కడ మేవాటీలు, ఇంకా ఇక్కడ వచ్చింది కదా ఇంకొకటి ఏంటది, మంగోలులు, కొక్కర్లు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎవరి టైంలో ఎవరెవరు వస్తారు అనేది నోట్ చేసుకోండి. ఎవరెవరి చేతుల్లో ఎవరెవరు చనిపోతారు అనేది కూడా నోట్ చేసుకోండి. సో గోరీ అనేవారు కొక్కర్ల చేతిలో చనిపోతారు కదా. సో ఇల్టుట్మిష్ కూడా కొక్కర్ల చేతిలో చనిపోతారు. సో ఇల్టుట్మిష్ ఏం చేస్తాడు, గోరీనికి హెల్ప్ చేస్తాడు. ఈ కొక్కర్లు అనే దారిదోపిడి దొంగలను నివారించడానికి ఈ ఇల్టుట్మిష్ కూడా వారికి హెల్ప్ చేస్తాడనమాట. సో వారి చేతిలోనే వీరిద్దరు చనిపోతారు. గోరీ అండ్ ఇల్టుట్మిష్ కొక్కర్లు అనే వారి చేతిలో చనిపోతారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మంగోలులు, కొక్కర్లు, ఇంకా ఫస్ట్లో కూడా ఒకటి వచ్చింది కదా, అండ్ ఇక్కడ మేవాటీలు అనేవారు చాలా ఇంపార్టెంట్. ఎవరిని తొలగించేశారు, నిర్మూలించారు, ఇంకా ఏ దారి దోపిడి దొంగలతో ఎవరు చనిపోయారు అనేవి నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ బాల్బన్ నాయకత్వంలో మేవాటీలు అనే గుంపుల యొక్క దొంగలను ఈయన నిర్మూలించారు. గొప్ప శాసనాల రచయిత ఎవరు, ఈ నాసీరుద్దీన్ మహమ్మద్ షా. ఇతని యొక్క ఆస్థాన కవి మిరాజుద్దీన్ సిరాజ్. సో ఇతని యొక్క రచన తబకత్ ఈ నసిరి, చాలా ఇంపార్టెంట్. మిరాజుద్దీన్ సిరాజ్ యొక్క రచన తబకత్ ఈ నసిరి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ గియాజుద్దీన్ బాల్బన్. సో ఈయన పెద్ద దేవుళ్ళ లెక్క ఫీల్ అయిపోతాడన్నమాట. సో ఈయన గురించి చాలా ఉంటుంది. ఇల్బరి తెగకు చెందిన అతను. సో ఇల్బరి తెగకు చెందిన తురుష్కుడు అన్నమాట. అసలు పేరు బావుద్దీన్. అర్థమైంది కదా, ఇతని యొక్క అసలు పేరు బావుద్దీన్. తనను తాను తురుష్క పురాణాలకు చెందిన ప్రాఫియా వంశస్థుడిగా ప్రకటించుకున్నాడు. ఇతని యొక్క బిరుదులేంటి, గియాసుద్దీన్, ఇంకా జిల్లే హిలాయి. జిల్లే హిలాయి అంటే దేవుడు నీడ అని చెప్పి అర్థం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, రాసుకోండి, రాసుకోవడానికి ట్రై చేయండి. నేను మరీ చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్. సో అర్థమైంది కదా, బిరుదులేంటి, గియాసుద్దీన్, ఇంకా జిల్లే హిలాయి. జిల్లే హిలాయి అంటే దేవుడు నీడ అని చెప్పి అర్థం. నెక్స్ట్ రాజు దైవ ప్రతినిధి, రాజు నెరవేర్చే ప్రతి భగవంతుని ఆజ్ఞ అని నమ్మిన ప్రథమ ఢిల్లీ సుల్తాన్. సో అర్థమైంది కదా, రాజు దైవ ప్రతినిధి, ఇతను దైవ ప్రతినిధి, రాజు నెరవేర్చే ప్రతి కోరిక భగవంతుని యొక్క ఆజ్ఞ అని చెప్పి నమ్మిన అతను ఈ బాల్బన్ అనమాట. సింహాసనం అధిష్ఠించిన వెంటనే త్రాగుడు, జూదం, అతిగా మాట్లాడడం మానేశాడు. సో నార్మల్ ప్రజలతో మాట్లాడడం కూడా మానేస్తాడన్నమాట. పెద్ద దేవుడు అని చెప్పి ఫీల్ అయిపోతాడు. సామాన్య ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడు కాదు. సో అర్థమైంది కదా, సామాన్య ప్రజలతో మాట్లాడడం అనేది మానేశాడు. సో వన్స్ రాజు అయ్యాక అతిగా మాట్లాడడం, త్రాగుడు, జూదం కూడా మానేశాడు. సో ఇది నెక్స్ట్ తను ఏమేం ప్రవేశపెడతాడో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దర్బార్. బాల్బన్ యొక్క ఆస్థాన పేరు రెడ్ ప్యాలెస్ అనమాట. ఢిల్లీ సుల్తాన్ల దర్బార్లో పర్షియన్ ఆచారాలను ప్రవేశపెట్టిన మొదటి సుల్తాన్. ఇతను
సిజ్దా అండ్ ఫైబోస్ అనే కొత్త ఆచారాలను ప్రవేశపెడతాడనమాట. ఇక్కడ సిజ్దా అంటే శాస్త్రాంగ నమస్కారం. తనకు నమస్కరించేటప్పుడు మొత్తం భూమికి అని కింద పడుకొని నమస్కారం చేయాలన్నమాట. సుల్తాన్కు శాస్త్రాంగ ప్రమాణం చేయడం ఇది పెడతాడు. సిజ్దా అనే దాన్ని ఈ బాల్బన్ ప్రవేశపెడతాడు. నెక్స్ట్ ఫైబోస్ అంటే సుల్తాన్ పాదాలను లేదా సింహాసనంను ముద్దు పెట్టుకోవడం. అర్థమైంది కదా, సింహాసనం లేదా పాదాలను ముద్దు పెట్టుకోవడం అన్నమాట. ఈ రెండింటిని ఈ బాల్బన్ ప్రవేశపెడతాడు. స్వయంగా దేవుడు అని చెప్పే ఫీల్ అయిపోతాడు ఆయన. నెక్స్ట్ నవరోజ్ పండుగను చాలా చాలా ఇంపార్టెంట్. నవరోజ్ పండుగను కూడా ప్రవేశపెట్టింది బాల్బన్. అర్థమైంది కదా, నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది ఎవరంటే ఈ బాల్బన్ అనమాట. చాలా సార్లు ఎగ్జామ్స్ లో కూడా రావడం జరిగింది. వీలైతే నోట్ చేసుకోండి. పర్షియన్ నూతన సంవత్సరమైన నవరోజ్ పండుగను ఘనంగా ప్రవేశపెట్టాడు. సో అర్థమైంది కదా, ఈ నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది ఈ బాల్బన్ అనమాట. ఏది ప్రవేశపెట్టాడు? సిజ్దా, ఫైబోస్ ఈ నవరోజ్ పండుగలను ప్రవేశపెట్టింది బాల్బన్. నెక్స్ట్ గూఢాచారి వ్యవస్థ. బరీద్ అనే పటిష్టమైన గూఢాచారి దళాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకా సామ్రాజ్య రక్షణకై దివాన్ ఈ అర్స్ అనే ప్రత్యేక సైనిక పరిపాలన విభాగాన్ని నెలకొల్పాడు. ఇంకా బాల్బని జారీ చేసిన నాణ్యం ధిరం, చాలా ఇంపార్టెంట్. ఇతను జారీ చేసిన నాణ్యం ధిరం అన్నమాట. టంకా జిటాల్ ఎవరు ప్రవేశపెడతారు? టంకా అండ్ జిటాల్ అనే వెండి అండ్ రాగి నాణ్యాన్ని ఇల్టుట్మిష్ ప్రవేశపెడతాడు. ఇతను ప్రవేశపెట్టింది ధిరం అన్నమాట. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇతను బాల్బన్ చేసిన ఇంకో పని ఏంటంటే ఈ చిహల్గనిని కంప్లీట్గా తీసేస్తాడనమాట. ఇతను దీంట్లో ఉండే మంత్రులకు తర్వాత ఎక్కువ అధికారాలు వచ్చేస్తాయన్నమాట. చిహల్గనిలో ఉండే మంత్రులకు ఎక్కువ అధికారాలు రావడం వల్ల ఈ చిహల్గనినే కంప్లీట్గా తీసేస్తాడు. ఎవరు? బాల్బన్ అనమాట. ఎవరి టైంలో వస్తుంది ఈ చిహల్గని? ఇల్టుట్మిష్ కాలంలో వస్తుందన్నమాట. చిహల్గని ఈ బాల్బన్ కాలంలో కంప్లీట్గా అంతమైపోతుంది. సో చిహల్గని యొక్క అంతం 40 మందితో ప్రసిద్ధి చెందిన టర్కీ కూలీలను అధికార కూటమి అయిన చిహల్గనిని పూర్తిగా అణచివేసిన మొదటి ఢిల్లీ సుల్తాన్ బాల్బన్. అర్థమైంది కదా, 40 మంది ఉంటారన్నమాట. ఈ చిహల్గనిలో స్టార్ట్ అయ్యింది ఇల్టుట్మిష్ కాలంలో, ఎండ్ అయ్యింది ఈ బాల్బన్ కాలంలో. సో బాల్బన్ దీన్ని కంప్లీట్గా తీసేస్తాడనమాట. నెక్స్ట్ అమీర్ ఖుస్రూ. ఈ అమీర్ ఖుస్రూ ఎవరో ఒకసారి చూద్దాం. బాల్బన్ కుమారుడైన మహమ్మద్కు గురువు. సో మహమ్మద్కి గురువు అనమాట. బాల్బన్ యొక్క కుమారుడైన మహమ్మద్కి గురువు ఈ అమీర్ ఖుస్రూ. అమీర్ ఖుస్రూను ఆదరించిన మొదటి ఢిల్లీ సుల్తాన్ ఈ బాల్బన్. అర్థమైంది కదా, అమీర్ ఖుస్రూ ఇతని కాలంలో ఉన్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహమ్మద్కు గల బిరుదులు. ఇతని కుమారుడైన మహమ్మద్కు గల బిరుదులు మృతవీరుడైన రాజు అని చెప్పి బిరుదు అన్నమాట. బాల్బన్ యొక్క మరణం. తన ప్రియ కుమారుడైన మహమ్మద్ మరణంతో తీవ్ర మనోవేదనకు గురైన బాల్బన్ అదే విచారంతో అనారోగ్యానికి గురై కన్నుమూశాడు. సో బాల్బన్ కూడా చనిపోతాడన్నమాట. నెక్స్ట్ బానిస వంశంలో లాస్ట్ అతను కైకుబాద్. ఈ కైకుబాద్ను ఫిరోజ్ షా ఖిల్జీ చంపేస్తాడనమాట. దీంతో ఈ బానిస వంశం అనేది అంతమైపోతుంది. నెక్స్ట్ ఖిల్జీ వంశం గురించి ఉంటుంది. సో కైకుబాద్ గురించి ఒకసారి చూద్దాం. కైకుబాద్ బానిస వంశంలో లాస్ట్ అతను. ఇతనితో బానిస వంశం అనేది పతనమైపోతుంది. బాల్బన్ తన మొదటి కుమారుని బిడ్డ కైకు ఖుస్రూను వారసుడిగా ప్రకటించాడు. కానీ బాల్బన్ చనిపోగానే ఢిల్లీ కొత్వాల్ కుట్ర చేసి బాల్బన్ రెండవ కుమారుడైన బుఖ్రా ఖాన్ కొడుకు కైకుబాద్ను సుల్తాన్గా చేశాడు. సో ఈ ఎవరి కుమారుడు? రెండవ కుమారుడు అన్నమాట. ఈ బాల్బన్ యొక్క రెండవ కుమారుడు ఈ బుఖ్రా ఖాన్. ఇతని యొక్క కొడుకు కైకుబాద్ అన్నమాట. అతనే చివరి సుల్తాన్. బానిస వంశంలో చివరి సుల్తాన్ ఈ కైకుబాద్. దురదృష్టవశాత్తు ఇతను పక్షవాతానికి గురయ్యాడు. ఈ కైకుబాద్ పక్షవాతానికి గురయ్యాడన్నమాట. కైకుబాద్ సర్వ సైన్యాధిపతి జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ. సో అర్థమైంది కదా, ఫిరోజ్ షా ఖిల్జీ అని చెప్తున్నాను. ఇక్కడ జలాలుద్దీన్ కంప్లీట్ నేమ్ జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ. ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ ఎవరి యొక్క సర్వ సైన్యాధిపతి? ఈ చివరి వాడైన కైకుబాద్ యొక్క సర్వ సైన్యాధిపతి అన్నమాట. పక్షవాతానికి గురైన కైకుబాద్ని జలాలుద్దీన్ వధించాడు. ఈ జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ ఇతన్ని వధించాడన్నమాట. ఇతనితో వీరి యొక్క వంశం అంతమైపోతుంది. నెక్స్ట్ ఖిల్జీ వంశం అనేది స్టార్ట్ అవుతుంది. సో తక్కువ సంవత్సరాలు పరిపాలించింది ఖిల్జీ వంశం అయితే ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది తుగ్లక్ వంశం. నోట్ చేసుకోండి ఇలాంటి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ జలాలుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీ బానిస వంశాన్ని అంతం చేసి ఖిల్జీ వంశ పాలనను ప్రారంభించాడు. దీంతో తొలి తురుష్క రాజపాలన వంశం అనేది అంతమైంది. సో తురుష్క వంశానికి సంబంధించిన ఈ బానిస వంశం ఇంతటితో అంతమవుతుందన్నమాట. సో ఇదనమాట. ఒకసారి క్విక్ రివిజన్ చూద్దాం. అయితే ఈ చిహల్గని ఎవరి కాలంలో స్టార్ట్ అయింది? ఇల్టుట్మిష్ కాలంలో స్టార్ట్ అయింది. ఎవరి కాలంలో ఎండ్ అయింది? ఈ బాల్బన్ కాలంలో ఎండ్ అయింది అనమాట. బాల్బన్ దీన్ని ఎండ్ చేసేస్తాడు. ఇక్కడ చిహల్గని అంటే ఏంటి? మంత్రుల సమూహం. దీంట్లో 40 మంది ఉంటారు.
సో ఇది సృష్టించింది ఇల్టుట్మిష్. బహరాంషా మసూద్ షా కీలు బొమ్మలో చేసింది బహరాంషా మసూద్ షా. అంతం చేసింది బాల్బన్ అనమాట. ఇతని కాలంలో స్టార్ట్ అయింది, ఇతని కాలంలో ఎండ్ అయింది. సో 40 మంది ఉంటారు ఈ చెహల్గనిలో. సో ఇక్కడ నెక్స్ట్ కొత్త పదవుల గురించి చూద్దాం. ఈ నాయబ్ ఈ మావి లిక్కత్ అనే పదవిని సృష్టించింది బహరాంషా సృష్టించాడు. ఇక్కడ అమీరి అఖూర్ అనే పదవిని రజియా సుల్తానా సృష్టించింది, యాకూబ్ కి ఇచ్చింది. నెక్స్ట్ దివాని ఈ అర్జ్ బరీద్ అనే కొత్త పదవులను సృష్టించింది బాల్బన్ అన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. తబకత్ ఈ నసీరి ఎవరు రాశారు? మిర్హజుద్దీన్ సిరాజ్ అనమాట. ఇంకా అమీర్ ఖుస్రు ప్రవేశం బాల్బన్ యొక్క ఆస్థానంలో ఇతను ఉండేవాడనమాట. అమీర్ ఖుస్రు చాలా ఇంపార్టెంట్. అమీర్ ఖుస్రు ఈ బాల్బన్ ఆస్థానంలో ఉండేవాడు. నెక్స్ట్ జిల్లే ఇలాహి దేవుడు నీడ ఎవరికి? బాల్బన్. దేవుడు అని చెప్పి ఫీల్ అయిపోతాడు కదా, జిల్లే ఇలాహి అంటే ఇక్కడ దేవుడు నీడ అని చెప్పి అర్థం అనమాట. నెక్స్ట్ మృతవీరుడైన రాజు ఎవరు? ఈ బాల్బన్ యొక్క కుమారుడు మహమ్మద్, బాల్బన్ యొక్క కుమారుడు అన్నమాట. సో ఇదన్నమాట బానిస వంశం గురించి. నెక్స్ట్ వీడియోలో మనం ఖిల్జీ వంశం గురించి డిస్కస్ చేద్దాం. వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఇంకా వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది.